రైజింగ్ తెలంగాణ 2047 గ్లోబల్ సమ్మిట్ కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించాం. ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా ఈవెంట్ జరుగుతోంది. తప్పకుండా చంద్రబాబుని రమ్మని మా సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించాం. బిజీ షెడ్యూల్లో కూడా గంటన్నర సమయం చంద్రబాబు వచ్చారు. చంద్రబాబుతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చ జరిగింది. కొన్ని బయటికి చెప్పలేం. చంద్రబాబు హైటెక్ సిటీని అని చెప్పి బిల్ క్లింటన్ ను ఆహ్వానిస్తే మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్లలేదు, నేను వెళ్లాను. దేశంలో సింగిల్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేస్తున్నామని గడ్కరీ చెప్పారు. అమరావతి నుంచి బందర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి వస్తుంది. కాంగ్రెస్ పై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు. కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ 2 ఏళ్లలో 8,400 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. మహిళల్ని కొన్ని ఆర్టీసీ బస్సులు నడపమని చెప్పాం. ఇవాళ తెలంగాణలో పేదలు సన్నబియ్యం తింటున్నారు. చంద్రబాబు నాయుడు అనే నాయకుడు విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఎవరేమనుకున్నా ఉన్న వాస్తవాలు కొన్ని చెప్పాలి. నాయకుడు కొందరు తిడతారు, కొందరు మెచ్చుకుంటారు. తర్వాత 1.5 hour టైం ఇచ్చి నేను 6 సార్లు గెలిచిన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇంత టైం ఇచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే రావాలని రిక్వెస్ట్ చేసిన మా ముఖ్యమంత్రి గారు పదే పదే కోరిండని చెప్పిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మీరేమనుకోవద్దు. మీరు మంచి పాజిటివ్ కవరేజ్ చేయండి. బాబు గారిని కూడా నేను ఆయన అసెంబ్లీలో దగ్గర నుండి చూసిన, విమర్శించినప్పుడు విమర్శించిన. ఆయన ఏ మంచి పని చేసినా ఆయనను అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరినే ప్రొటెస్ట్ చేసింది. మీరు టీవీలు చూడండి. కేటీఆర్కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడు. ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా, ఆయన పద్ధతిలో పోవాలి.